ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టారు. సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో రైతులతో కలిసి ధర్నా చేపట్టారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మొక్కజొన్న ధాన్యం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోళ్లు జరగకపోవడంతో కూడా వాళ్ళు మొత్తం కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ తల్లాడ సంబంధించి తల్లాడ మండల కేంద్రంలోని ఇక్కడ కొనుగోలు కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రారంభించారు, ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ప్రారంభించి వెళ్ళిపోయారు తప్పితే కొనుగోలు సంబంధించి ఇంతవరకు జరగట్లేదని కూడా ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రస్తుతం ఆందోళన, ధర్నా, నిరసన కార్యక్రమాలకు సంబంధించి చేపడుతుంది. ప్రస్తుతం మనం రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ధర్నా సంబంధం చేస్తున్నారు. మనకు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ధాన్యం, మొక్కజొన్న సంబంధించి కొనుగోలు ఏ విధంగా చేయాలి? ఈరోజు మనం తల్లాడ కొనుగోలు కేంద్రంలో ఉన్నాం. ఏప్రిల్ 2వ తారీఖున ఈ కొనుగోలు కేంద్రం చేసినట్టుగా పూజ చేశారు. ఇక బస్తాల మీదకి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టిన గుర్తులు చూడండి. ఏప్రిల్ 2వ తారీఖున పుల్లారెడ్డి గారు అనే ఒక రైతు ఈ ధాన్యం తీసుకొచ్చిండు. ఇవాళకి 20 రోజులు అయింది, కొనుగోలు చేయట్లే. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం. బోనస్ ఎగ్గొట్టాలనుకోవటం, కొనుగోలు ఎగ్గొట్టాలనుకోవటం, ఇంకా 10 రోజులు కనుక మనం కొనుక్కుంటే ఎత్తే తాత్సారం చేసి కొనుగోలు కేంద్రాలు ఏదో ఆరంభానికి మనం ప్రారంభిస్తే మేము ఈ రకంగా చేస్తే ఇక రైతులు వాళ్ళంతటా వాళ్ళే అమ్ముకుంటారు, మా మీద భారం ఉండదని చెప్పి ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించటం వల్ల కొనుగోలు కేంద్రాలు రాష్ట్రంలో 9,000 ప్రారంభించారు. మన ఖమ్మం జిల్లాలో 380 దానికి ఉన్నాయి. ఒక్క డీసీసీబీ కొనుగోలు కేంద్రం కానీ, ఒక డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం కానీ, ఒక ఐకేపీ కొనుగోలు కేంద్రం కానీ ఎక్కడైనా ఒక గింజ కొన్నట్టు కనుక చూపిస్తే మేము దేనికైనా సిద్ధం. ఇవాళ ఆ రకమైన పరిస్థితి లేకుండా పూర్తి నిర్లక్ష్యం. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కరోనా టైంలో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా, బస్తాలకు ఇబ్బంది లేకుండా, లారీలకు ఇబ్బంది లేకుండా, మిల్లుల కొరత లేకుండా సకాలంలో రైసు మిల్లులు దిగుబడి చేసుకునే విధంగా ఆ రోజు చర్యలు తీసుకున్నారు. 10 ఏళ్లలో రాని ఇబ్బంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వచ్చింది అంటే ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటం, సరైన సమగ్రమైన ప్రణాళిక లేకపోవటం, మిల్లర్స్తో సమన్వయం చేసుకోకపోవటం, కొనుగోలు కేంద్రాల మీద సరైన ఆదేశాలు ఇవ్వకపోవటం వల్ల ఈ పేరుకి కొనుగోలు కేంద్రాలు తప్ప ఆచరణలో ఎక్కడ కూడా కొనే పరిస్థితి లేదు. ఇప్పటికే 70% ఆల్రెడీ పచ్చొడ్లు రైతులు ఇతర ప్రాంతాలకు అమ్ముకున్నారు. ఇక 30% మిగిలినాయి. ఇక రెండోది మొక్కజొన్న. ఇలా వరికి మీరు ప్రత్యామ్నాయంగా పంటలు ఏమంటే మొక్కజొన్న వేశారు 2 లక్షల ఎకరాలు ఖమ్మం జిల్లాలో. సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీలోనే రైతాంగం రోడ్ల మీదకి వచ్చి మా మొక్కజొన్నలు కొనని చెప్పి రాజకీయాలకు అతీతంగా ధర్నా చేసేదంటే ఈ మొక్కజొన్నల కొనుగోలులో ఎంత నిర్లక్ష్యం ఉందో, ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ సక్రంగా లేదు, రైతు భరోసా నెలకు 1 ఎకరానికి వేస్తున్నారు. ఇక కొనుగోలు కూడా లేకపోతే ఈ వ్యవసాయం సంక్షోభంలో చిక్కుపోవడం ఖాయం. ఇప్పటికైనా ప్రతిపక్షాల మీద దాడి కాదు ఈ సిద్ధాంతం. ఈ రైతాంగం పండించిన పంటలు, వరి కానీ మొక్కజొన్నలు కానీ కొనుగోలు మీద సరైన దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది, ఎక్కడ కొనుగోలు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు, మొక్కజొన్న కొనుగోలు ఎక్కడ జరగట్లేదు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని మొత్తం బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎక్కువ ప్రధాన ఇష్యూను కూడా వారి రైతుల సమస్యను ఎక్స్పోజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా, నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, తల్లాడ, ఖమ్మం జిల్లా.